సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మరో 5 రోజులు దాటితే ఇంటర్నెట్ మీద బ్రతుకుతున్న జీవితాలలో చాలా మార్పులు వచ్చేస్తాయి. జియో అక్కడి నుంచి తన ఉచిత సర్వీసులు పూర్తిగా ఆపేస్తోంది. కాల్స్ తప్ప ఏదీ ఉచితం కాదు. ఇంటర్నెట్ కావాలంటే డబ్బు పెట్టి కొనాల్సిందే. కాల్స్ అయినా ఉచితంగా ఉంటాయి కదా, ఇంటర్నెట్ ది ఏముంది అని అనుకుంటున్నారా? రీఛార్జ్ చేసుకోకుంటే తప్ప ఆ కాల్స్ కూడా రాకపోవచ్చు. అంటే ఎటు చేసి మీరు జియో ప్రైమ్ తీసుకోవాల్సిందే అన్నమాట. ఇక జియో సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో మీకు తెలిసిన విషయమే. మై జియో యాప్ లోకి వెళ్లి జియో ప్రైమ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే కనెక్షన్ మీ డెబిట్ క్రెడిట్ కార్డ్ తో కాకుండా జియో మనీ యాప్ తో చేసుకుంటే ప్రతి రీఛార్జ్ మీద 50 రూపాయల డిస్కౌంట్ వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలుసుకున్నారుగా. ఇదే మొబిక్విక్ తో చేస్తే 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే జియో నుంచి మరో తీపి కబురు అందేలా ఉంది. ప్రస్తుతానికైతే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 31. అక్కడి నుంచి జియో ప్రైమ్, జియో 2 విభాగాలు. కానీ సమయం దగ్గర పడింది కదా అని కంగారు పడొద్దు. జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం. మరో 2-3 రోజుల్లో జియో దీనికి సంబంధించి ఓ ప్రకటన చేయొచ్చు. అయితే ఇదేమీ మన కోసం పెంచుతున్న గడువు కాదు. ఇప్పటి వరకు జియో ప్రైమ్ కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కేవలం 30 మిలియన్ల మందే ఇప్పటి వరకు జియో ప్రైమ్ తీసుకున్నారట. అందుకే గడువు పెంచితే మిగతా 70 మిలియన్ల జియో వినియోగదారులను కూడా ప్రైమ్ వైపు మళ్లించవచ్చు అని జియో ప్లాన్. ఇదో గుడ్ న్యూస్. మరో గుడ్ న్యూస్ ఏంటంటే జియో తన రీఛార్జ్ల మీద మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించే అవకాశాలున్నాయట. ప్లాన్స్ లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు, కానీ అదనపు డేటా రేటుపై డిస్కౌంట్ అందించవచ్చని తెలుస్తోంది. కాబట్టి మార్చి 31 దాటగానే జియో సిమ్ ని పడేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.